వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి పథకాలు పగడ్బందీగా అమలు అవుతున్నాయి. ఉట్నూరు మండలంలోని రైతు వేదికలో జరిగిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించి గ్రామ పంచాయతీ నివేదికలు, సంక్షేమ లబ్ధిదారుల అభిప్రాయాలు వినిపించారు. జిల్లా కలెక్టర్ రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, హాస్టల్, స్కూల్స్లో మెరుగైన ఆహారం, 16,000 ఇళ్లకు 220 కోట్ల ఇళ్లు, రెసిడెన్షియల్ స్కూల్, ITI అడ్వాన్స్డ్ టెక్ సెంటర్ వంటి ప్రాజెక్టులు అమలు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోనే చబ్రా, అదనపు వైద్యారోగ్య శాఖ అధికారి మనోహర్, ఎంపీడీఓ రామ్ ప్రసాద్, రైతులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యావరేజ్ చేసుకున్నా మనం 25,000 కుటుంబాలకు మనం రేషన్ కార్డు ఇచ్చాం. నా నియోజకవర్గం విషయం చెప్తున్నాను కాబట్టి నేను ఏమంటే ఆశామాషి కాదు. పేదవాడికి 3 పూటలు తిండి కావాలంటే అతని చేతిలో రేషన్ కార్డు ఉండాలి. అదే రేషన్ కార్డు లేకపోతే అతనికి బియ్యం అనేది దొరకదు. బియ్యం దొరకకపోతే ఇబ్బంది పడతారు. అందుకే రేవంత్ అన్న చాలా క్లారిటీ తోటి ప్రత్యేకించి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా